మనం తర్వాత చూసుకుంటే ప్రసంగి గ్రంథంలోకి వెళదాం. చూడండి ఒకసారి, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం, ఇందాక చదివిన మాటల్లో, యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చెప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకముంచుకొనుము. ఈ జ్ఞాపకార్థక కూడికలో జ్ఞాపకముంచుకొనుము. మన మధ్యలో నుండి కుమార్తె గ్లోరీ ఎత్తబడింది. ఆ బిడ్డను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్న నువ్వు నేను మనము కూడా జ్ఞాపకం తెచ్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మనకి యవ్వన కాలం ఉంది, నడి వయస్సు ఉంది, అందం ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే మన ఇష్టం చెప్పున, మన దృష్టి అంగీకరించిన దాని చెప్పున మనం ఎలాగైనా వెళ్ళమంటున్నాడు దేవుడు. అయితే ఒకానొక దినాన్ని మాత్రం తీర్పు ఉందయ్యా, తీర్పు ఉంది. ఆ తీర్పులోకి నువ్వు నేను ఖచ్చితంగా నిలబడాలి. సింహాసనం ఎదుట ఆయన ధవల సింహాసనములో ఆసీనుడై ఉన్నప్పుడు నువ్వు నేను మనము చేసిన క్రియలను బట్టి ఖచ్చితముగా ఆయన ముందర నిలబడవలసిన రోజు ఒకటి ఉంది. అప్పుడు అడుగుతాడు లెక్క. అప్పుడు లెక్క సరిలేకపోతే నీ డొక్క చీరెత్తడంతే. ముందు గొర్రె పిల్లగా వచ్చాడు కదా, బాబు బాబు రక్షణ పొంది బాబు, బాబు బాబు ప్రార్థన చేయి బాబు, బాబు బాబు ఇదిగో మారు మనసు పొంది బాబు, పశ్చాత్తాపం పొంది బాబు, మందిరానికి వెళ్ళి బాబు, రక్షణలో నిలబడుండు బాబు, క్రీస్తు కొరకు జీవించుండు బాబు అని సేవకులు సేవకరాండ్లు గొంతు చించుకుని అరుస్తుంటే నీకు తెలియటలేదు. ఈరోజు నీ మనస్సు నచ్చినట్లు, నీ వయసు నచ్చినట్లు, నీవు కోరుకున్నది అనుభవించినట్లు జీవిస్తున్నావే. ఒకానొక రోజున లెక్క అప్పగించాలి. జ్ఞాపకం తెచ్చుకోండి. జ్ఞాపకార్థ కూడికలో ఇంకెవడ ఉన్నాడు? అక్కడ ఇంకెవడ ఉన్నాడు? అయ్యా అదిగో ఆ లాజరు యొక్క చిటికిన వేళ్ళతో ఒక కొన చుక్క ఇలా ఏగినాయనా నేను చల్లార్చుకుంటానని ఏడుస్తూ బతిమలాడుకుంటున్నాడు తండ్రి అయిన అబ్రహాముని. ధనవంతుడైన వాడు ఈ లోకంలో ఉన్నంతసేపు భాగ్య భోగాలు అనుభవించాడు.